నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ భద్రతా పరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ పవిత్ర వేడుకను సురక్షితంగా శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని ఆయన తెలియజేశారు. జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బాసర, ఉమ్మడి బ్రిడ్జి, బోధన్, బోర్గం తదితర ప్రదేశాలను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. అర్ధరాత్రి సమయం వరకు గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నటువంటి బాసర, ఉమ్మడ బ్రిడ్జి, బోధన్, బోర్గం తదితర ప్రదేశాలను ఆయన పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరిగేందుకు పోలీసు శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ భద్రతా పరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని పౌరులందరికీ కోరుతున్నామన్నారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రతో పాటు గణేష్ నిమజ్జనంలో భక్తులు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆయన సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. మద్యం సేవించి గణేష్ శోభాయాత్రలో పాల్గొనకూడదని, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. 5 ఏళ్లలో సంవత్సరానికి 20,000 కోట్ల నిధులు కేటాయించి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని ఆయన వెల్లడించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి 200 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సిరికొండ 19, దర్పల్లి 2, జగరన్పల్లి 42, ఇందల్వాయ్ 26, డిచ్పల్లి 60, మోపాల్ 37, నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన 14 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు నిధులు మంజూరయ్యాయి. చెక్కులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ తదితర పథకాల ద్వారా మహిళలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. ప్రతి ఏటా 20,000 కోట్ల నిధులు కేటాయిస్తూ 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక స్వయం సహాయక సంఘాల్లో వృద్ధులకు, యువకులకు అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు, యువకులు, ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిష్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బాడీసీ లింగనతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చారు కానీ ఇప్పుడు జీరో వడ్డీతోని దగ్గర 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి బ్యాంకు లోన్ తీసుకొని మరి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మహిళలకు ఇవ్వాలా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద ఈ స్కీమ్ నడుస్తూ ఉంది. అంటే మహిళలకు చాలా స్కీమ్ ఇప్పుడు ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ బియ్యం ఇవన్నీ కూడా కార్డులు, మన రేషన్ కార్డులు కూడా అన్ని కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. అది కాకుండా ఈ మహిళా స్వశక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ అంటే ఇంటి యజమానిగా ఉండాలి, మహిళల చేతికి తాళాలు ఇస్తే ఇల్లు భద్రంగా ఉంటుంది అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. మహిళలు స్వయంగా వాళ్ళు ఉపాధి కల్పించుకొని వాళ్ళే భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీదనో లేకుంటే కొడుకు మీదనో ఆధారపడకుండా మీరే కూడా ఈ ఇల్లును నడిపి మీ చేతిలోనే ఇంకా డబ్బులు ఉండాలనే ఆలోచనతో మరి కార్యక్రమం చేసి మరి వాళ్ళ 2 కొత్త స్కీములు కూడా అంటే దీంట్లోనే స్టార్ట్ అయినాయి. ఏంటంటే ఇంతకుముందు మరి 60 ఏళ్ల పైన వాళ్ళకు గ్రూపులలో లేకుంటుండే, ఇప్పుడు అంటే వయోవృద్ధులకు కూడా గ్రూపులలో కూడా వాళ్ళకు ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ కూడా పెట్టిండ్రు. 15 సంవత్సరాల కంటే ఉన్న మరి యంగ్ పిల్లలకు కూడా వాళ్ళకు కూడా గ్రూపులు పెట్టి మొత్తం మీద ఇప్పుడు 70 లక్షలు ఉన్నటువంటి సభ్యత్వం 1 కోటి మంది కొన్నాం. దాంట్లో ఎవరైనా లేదంటే కూడా ఇప్పుడు కొత్త కూడా గ్రూప్ లో జాయిన్ కావచ్చు. స్పెషల్లీ ఇందిరమ్మ స్కీమ్ లో ఇందిరమ్మ ఇండ్లలో చాలా మందికి స్తోమత ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలా శాంక్షన్ అయింది ప్రభుత్వం పరంగా 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఇల్లు కట్టుకుంటేనే పైసలు వస్తాయి, మొదట్లాగా లేదు ఏదో పేరు రాపించుకుంటే రావు. మరి వాళ్ళకి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే కట్టుకోవాలంటే మొదలే 1,00,000, 1,50,000 కావాలా. మీరు మేసికు 50,000 అడ్వాన్స్ ఇవ్వాలా, సామాన్ కొనుక్కోవాలా, స్టీలు, సిమెంట్ ఇవన్నీ కొనుక్కోవాలా. ఒక పునాదుల వరకు వచ్చినాక ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఆ 1,50,000 రూపాయలు కూడా మరి బ్యాంక్ లింకేజ్ పెట్టి మరి ఈ డాక్రా సంఘాల ద్వారా, ఐకేపీ వాళ్ళ ద్వారా ఎవరికైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ మెంబర్గా జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా బ్యాంక్ లింక్ డైరెక్ట్ బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నాం వాళ్ళకి లోన్లు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను శోభాయాత్ర నిర్వహించి ఆటపాటలతో ఘనంగా నిమజ్జనం చేశారు. ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాదీ కాలనీతో పాటు ధర్మారం, జానకంపేట్, జమ్లం, బ్రాహ్మణపల్లి, ఏఆర్పీ క్యాంప్, వడ్డేపల్లి, దుబ్బాతాండా, పోచారం గ్రామాల్లో గురువారం వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు రథాలను పూలమాలలతో ఆకర్షణీయంగా అలంకరించారు. రథాల ముందు ఆయా గ్రామాల మహిళలు మంగళ హారతులు పట్టి శోభాయాత్రలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగగా వినాయక నిమజ్జనం రథాల ముందు యువకులు, పిల్లలు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. జానకంపేట్ గ్రామంలోని అశోక్ సాగర్లో కొనసాగిన నిమజ్జన శోభాయాత్రలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలోని ఆయా గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు భారీగా అన్నదానాలు, లడ్డు వేలం పాటలు నిర్వహించారు. మండపాల వద్ద లడ్డు వేలం పాటలో భక్తులు పోటీ పడి లడ్డూలను దక్కించుకున్నారు. గ్రామ శివార్లోని అశోక్ సాగర్ చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు, యువకులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. విఘ్నాలు తొలగించి తమ గ్రామాల ప్రజల మొక్కులు తీర్చారని గణనాథుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తులను ఏర్పాటు చేశారు. గ్రామంలోని భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అశోక్ సాగర్ చెరువు వద్ద భారీ క్రేన్ను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి మొదలైన శోభాయాత్ర శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. మండలంలోని మిగతా గ్రామాల్లో శనివారం గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జానకంపేట్ ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ఈరోజు నవరాత్రులు 9 రోజులు సందర్భంగా ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. కాబట్టి అందరూ దీనికి మెయిన్గా యువకులు సహకరించి, యువకులతోటి పాటు వెనుక పట్టుకుంటే పెద్ద మనుషులు కూడా వాళ్ళు కూడా సహకరించి మాకు ఇంత ప్రోత్సాహంగా ఇచ్చినందుకు ఈ టైంకు మనకు గణేష్ నిమజ్జనం చేసాం కాబట్టి చాలా సంతోషం. యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరి ప్రోత్సాహంతో మనం ఇప్పుడు తొందరగా ఊహించుకున్నాం కాబట్టి, ఎందుకంటే రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి దీని సభ మనకి పడకూడదని మేము నిన్న నిర్ణయించడం.
పంతులు కూడా చెప్పారు. దాని విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము ఇప్పటివరకు కూడా చెప్పినాం. కూడా ఇప్పటివరకు గణపతులు ఇంకా వస్తూనే ఉన్నాయి. దీని విషయంలో అందరూ మంచిగా ఉన్నామని చెప్పేసి అందరూ కలిసి విలేజ్కి సక్సెస్గా కావాలని చెప్పేసి మేము చెప్పాము. నిజామాబాద్ నగరంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా భక్తులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు రూపొందిస్తున్నారు. పూసలగల్లిలోని బాలాజీ భవన్లో, హమల్వాడిలో గల రావోజీ సంఘంలో గల వినాయక విగ్రహాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. నిజామాబాద్ నగరం పూసలగల్లిలోని బాలాజీ భవన్లో వినాయకుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుని చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశ్యపుడు సంహారం చేసే విగ్రహాన్ని, ఆపరేషన్ సింధూర్ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులను ఆకట్టుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి చిత్ర విచిత్రాలతో ప్రతిష్ఠించిన విగ్రహాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా పూసల సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక విచిత్ర రూపంలో వినాయకుడిని విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తాము ప్రతిష్ఠించిన విగ్రహాలను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. అలాగే నగరంలోని హమల్వాడిలో గల రావోజీ సంఘంలో వినాయకుని వద్ద గల లింగం చుట్టూ నంది తిరగడం, లింగంలో నుండి బాల వినాయకుడు రావడం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. నగరంలోని 3వ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గణపతి విగ్రహాన్ని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా గణేష్ మండలి నిర్వాహకులు మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం ఒక విచిత్ర రూపంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి విచిత్రమైన రూపంలో ఉన్న గణేష్ విగ్రహాన్ని తిలకించారు. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరూ ఒకే వేదికపైకి రావాలని ఆ ఫోరం ప్రతినిధులు బొబ్బిలి నర్సయ్య, వి ప్రభాకర్, డాక్టర్ కేశవులు కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిజామాబాద్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. ముందుగా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ 1931లో నిజాం పాలనలో నిజామాబాద్ మున్సిపాలిటీగా, 1987లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 2005లో మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడినా ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నా నగరంలో మౌలిక వసతుల కల్పన జరగడం లేదని విమర్శించారు. పౌరుల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతుందని దుయ్యబట్టారు. నగర అభివృద్ధి కోసం అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, యువకులు, విద్యావంతులు, మేధావులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, వేధింపుల నిరోధక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేశవులు మాట్లాడుతూ ప్రజలందరూ చైతన్యవంతులై అభివృద్ధి ఫోరంకు సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన 100 కోట్ల రూపాయల పన్నులను పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేయడంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కార్పొరేషన్కు భారీగా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బాని లత, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య తదితరులు పాల్గొన్నారు. సాధారణ మున్సిపాలిటీగా ఏర్పడ్డది 2005లో మన డి శ్రీనివాస్ గారు దాన్ని కార్పొరేషన్ చేశారు. దాంతోపాటు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత నూడాగా ఏర్పడ్డది. నూడా తర్వాత మనం ఎక్కడ వేసిన పొంగడు అక్కడనే ఉంది. ఎందుకంటే నేను పుట్టిన నుంచి ఒక రోడ్డు కూడా డెవలప్ కాలే, ఒక రోడ్డు బైండింగ్ కాలే. కానీ కేవలం ఒక ఓన్లీ డివైడర్ తప్ప మనం వేసుకున్నాం ఇట్లా, మీరు అటైరు మేము ఇట్టారు అంతే తప్ప ఆ రోడ్లు వైండింగ్ కాలేదు, రోడ్లు డెవలప్ కాలేదు, ఏ పని కూడా డెవలప్ కాలేదు. ఉద్దేశంతో ఫస్ట్గా గరీబు బీదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మా ఛానల్ కూడా వచ్చారు, సార్ మాది ఇట్లా ట్యాక్సీ కేవలం 2000 ఉన్నది, డీవ్ హరాస్మెంట్ చాలా చేస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వస్తే నేను మీ అందరినీ ఇండివిజువల్గా కలిసాను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దాన్ని ఎలా చేద్దాం
అని చెప్తే ఒక కమిటీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం అందరూ సూచనలు తీసుకొని మేము ఏర్పాటు చేద్దాం. పార్టీలకు అతీతంగా మళ్ళీ ఎంప్లాయీస్ అసోసియేషన్లు, మేధావుల అసోసియేషన్, అన్ని అసోసియేషన్లు పిలవబడ్డాయి సార్. దాని గురించి మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో అవుతున్నాయి నాకు తెలిసిన మట్టుకు. కాకపోతే ఏంటంటే ఓన్లీ పేపర్ మట్టుకు టీవీల మట్టుకు అయిపోయినాయి తప్ప మేము గతంలో అఖిలపక్షం అని పెట్టి ఇవాళ 7 ఎకరాల 35 గుంటలు దక్కించుకున్న ఘనత అఖిలపక్షంకే దక్కింది. న్యాయపరమైన ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోవాలన్నా మార్గాలున్నాయి. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శికి ఒక దరఖాస్తు చేసుకుంటే తగిన పరిష్కారం అందించే విధంగా సహాయం అందజేయడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి తెలిపారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గ్రామ ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సందర్భంగా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య పరిష్కారం చేసుకోదగినవి ఏవైనా ఉంటే వాటిని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శికి కానీ ఒక దరఖాస్తు చేసుకుంటే తగిన పరిష్కారం అందించే విధంగా సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామంలో వీడీసీ కమిటీలున్నచో వారి ద్వారా జరిగే సమస్యలపై కూడా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలిపారు. భూ వివాదాలపై న్యాయవాది ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలని ఆయన తెలియజేశారు. స్నేహితుల గాజులు అనేది స్నేహ బంధాలను మరింత దృఢమైన బంధంగా మార్చుకోవడం ఈ సంబరం ముఖ్య ఉద్దేశమని స్నేహితురాలు తెలిపారు. గాజులు మార్చుకొని ఒకే చోట భోజనం చేసి ఆటపాటలతో సంతోషంగా గడుపుతామని తెలిపారు. నగరంలోని బొబ్బిలి వీధిలో గణేష్ మండలి ప్రాంగణంలో స్నేహితుల గాజుల సంబరాన్ని జరుపుకున్నారు. స్నేహితుల గాజుల పేరిట స్త్రీలు తమ స్నేహితులతో కలిసి గాజులను మార్చుకుంటూ గోరింటాకు పెట్టుకొని కలిసి భోజనాలు చేసుకుంటూ జరుపుకునే ఒక సాంఘిక సంబరాన్ని సూచిస్తుంది. సందర్భంగా స్నేహితురాలు మాట్లాడుతూ సంబరాలు స్నేహ బంధాలను పదిలం చేసుకొని వాటిని ఒక దృఢమైన బంధంగా మార్చుకోవడం ఈ సంబరం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ స్నేహం ఎప్పుడు విడిపోని బంధమని గుర్తు చేస్తుందని తెలిపారు. అనంతరం ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరాన్ని చేసుకొని మురిసిపోయారు. మహిళలు కబడ్డీ, ఖోఖో, దాండియా డ్యాన్స్లతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత, రంజిత, లత, స్వప్న, స్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజోల్, అక్షర, లావణ్య, అరుణ, కవిత, కమల, గల్లీవాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులతో కమిషనర్ సీరియస్ అయ్యారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఫైల్స్ పెండింగ్లో ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలోని మున్సిపల్ కమిషనర్ తన ఛాంబర్లో అదనపు డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మొత్తం రెవెన్యూ సిబ్బందికి కీలక సూచనలు చేశారు. అన్ని పెండింగ్ ఫైల్స్ సమయ పాలనలో పనులను పూర్తి చేయాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఫైల్స్ పెండింగ్లో ఉంచితే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారులు తమ విధానాన్ని మార్చుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందించకపోతే సరెండర్ చేయడం లేదా సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించామని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు సాయిబాబు అన్నారు. ఆధ్యాత్మిక శోభ సంతరించేలా భక్తుల నడుమ సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర పురవీధుల గుండా బాసర వరకు కొనసాగిందన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా రోడ్లో గల ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. 9 రోజుల పాటు ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక శోభ సంతరించేలా భక్తుల నడుమ సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర పురవీధుల గుండా బాసర వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం బాసర నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛత సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి వాలా బాలకిషన్, ఈసీ మెంబర్స్ మద్ది గంగాధర్, బోడ హనుమన్లు, దర్శనం రాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హరిహర గణేష్ మండలి వద్ద నిర్వాహకులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విరజిల్లాలని మండల సభ్యులు కోరుకున్నట్లు తెలిపారు. నగరంలోని గాయత్రీనగర్ హరిహర కాలనీలో గల హరిహర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని మండల అధ్యక్షుడు అజయ్ అధ్యక్షతన విశేష పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు నిర్వహించారు. వేద పండితులచే యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజారి వినాయకుని విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. సందర్భంగా గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ హరిహర కాలనీలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా వినాయకునికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు పలు జంటలతో యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హరహర గణేష్ మండలి సభ్యులు, భక్తులు, కాలనివాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సకల విధ మంత్రలోప, తంత్రలోప, క్రియాలోప, భక్తిలోప, ద్రవ్యలోప, సంభావిత సకల విధ విధి అపరాధ దోష పరిహార అర్థం సర్వ ప్రాయశ్చిత్తం హోష్యే. మనం ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ముఖ్యంగా మూడు దోషాలు. ఒకటి మంత్రహీనం, మంత్రం కూడా ఒకటి తప్పుతుంది. క్రియాహీనం, క్రియ అంటే చేసే క్రియలో స్వాహనప్పుడు ఒకసారి వేయరు, ఒకసారి వేస్తారు, దోషం అది. భక్తి. మా యొక్క హరిహర కాలనీలో మహిళలు, పురుషులు, బ్రాహ్మణ పంతుల ఆధ్వర్యంలో మంచి యజ్ఞం జరపడం జరిగింది. అలాగే అన్నదానం కూడా జరుపుతున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ స్త్రీమూర్తులు కానీ పురుషులు కానీ అందరూ వచ్చి ఈ గణేశుని యొక్క భోజనం చేసి ఆశీర్వాదం పొందాలని మా యొక్క వినతి. బోధన్ పట్టణంలోని మత సామరస్యానికి ప్రతీకగా వినాయక ఉత్సవాలను జరుపుకున్నారు. కుల మత విభేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ గణేష్ మండపం వద్ద అన్నదానం నిర్వహించి అందరి మెప్పు పొందారు. బోధన్ పట్టణంలోని 18వ వార్డులో గల వినాయక మండపం వద్ద శుక్రవారం ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ అన్నదానం చేశారు. కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో తన వంతుగా అన్నదానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈ ఏడు చివరి రోజైన శుక్రవారం అంబేద్కర్ కాలనీలోని వినాయక మండపం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. సందర్భంగా మీర్ ఇలియాస్ అలీ పార్టీ ప్రతినిధులతో కలిసి వడ్డన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ పట్టణంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటామని అన్నారు. సోదర భావానికి ప్రతీకగా తాను ప్రతి ఏటా వినాయక మండపాల వద్ద సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహిస్తానని, ఇది తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సందర్భంగా వినాయక మండపం నిర్వాహకులు అన్నదాత మీర్ ఇలియాస్ అలీని ఘనంగా సత్కరించారు.
ఆయనకు శాలువా పూలమాలలు వేసి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మీర్ అలియాస్ అలీతో పాటు హజీ బిల్డర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో అత్యుత్తమ పదవులను అధిరోహించి గురువులకే గురువుగా గుర్తింపు తెచ్చిన మహానీయుడు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించామని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. టీచర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టిలింగం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 25 మంది టీచర్లకు కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. సందర్భంగా జట్టిలింగం మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో అత్యుత్తమ పదవులను అధిరోహించి గురువులకే గురువుగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి అంటూ కొనియాడారు. అందుకే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. గురువులకు గౌరవంగా దక్కాల్సిందేమైనా ఉంది అంటే కేవలం సన్మానం ఒక్కటేనని అన్నారు. కార్యక్రమంలో మధు, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజురెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యామరాజయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో కూడా ఉపరాష్ట్రపతిగా మరియు 2వ రాష్ట్రపతిగా నియమించబడినప్పుడు భారతదేశంలో ఉన్నత విద్య ప్రమాణ స్కోర్ అందాలన్న ఉద్దేశంతో ఒక కమిటీకి ఆయన చైర్మన్ అయి ఇవాళ భారతదేశంలో అత్యుత్తమంగా గురువులే ప్రధానంగా మొట్టమొదటి గురువులైన ఉద్దేశాన్ని ఇలా భారతదేశంలో పడ్డ వ్యాపించి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఇలా మన భారతదేశంలో గర్వించదగ్గటువంటి నాయకులను తయారు చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అలాగే ఈరోజు మరి ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా అంతటా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ, డిఈఓ గారి ఆధ్వర్యంలో కానీ, రాష్ట్ర మొత్తం మీద ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కూడా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డు కార్మికుల రాష్ట్ర 2వ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని గుమస్తా సంఘం కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 27వ మార్కెట్ యార్డ్లోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర హమాలీ, దడువాయి, చాట గుమస్తా, స్వీపర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కరించే విధంగా ముఖ్య అతిథులకు విన్నవిస్తామని ఆయన తెలిపారు. అలాగే సమస్యల సాధన కోసం కార్యాచరణ రూపొందించి ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ శాసన సభాపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గదిలో గల ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, సిపిఐ పార్టీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. అదే రకంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదే రకంగా రైతు ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకురాకపోవడానికి గల కారణాలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటి మీద సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి రాబోయే కాలంలో రైతు నేరుగా తను పండించినటువంటి ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల ఉపాధికి సంబంధించి, ఉద్యోగాల పని భద్రతకు సంబంధించి, లైసెన్సుల రెన్యువల్కు సంబంధించి, అదే రకంగా వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికులు, అదే రకంగా అధికారులు, అదే రకంగా నాయకత్వం ఈ 2వ మహాసభలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని బీఆర్ఎస్
జిల్లా కార్యాలయంలో అత్యంత ప్రజ్ఞాశాలి విద్యావేత్త, తత్వవేత్త, నిరాడంబరుడు అయిన భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా స్మరిస్తూ ఆ మహానీయుడి చిత్రపటానికి మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శిల్పరాజు, ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు డి అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో నిత్యావసర వస్తువులు, నోట్బుక్స్, ఆటోమొబైల్స్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, అలాగే 33 రకాల మందులపై జీరో జీఎస్టీ విధించడంతో ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ రాజేందర్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రభాకర్ దర్పల్లి, మండల అధ్యక్షుడు మైపాల్ తదితరులున్నారు. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా మండల అధ్యక్షుడు ఆర్ రవీందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగనుందని, ప్రతి కుటుంబంలో రోజు వాడే నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థుల నోట్బుక్స్ నుంచి మొదలుకొని వ్యవసాయదారులకు ఆటోమొబైల్స్ రంగం, ఇన్సూరెన్స్ రంగంపై జీఎస్టీని తగ్గిస్తూ ఆరోగ్యం విషయంలో ప్రజలకు అవసరమయ్యే 33 రకాల మందులపైన జీరో జీఎస్టీని విధిస్తూ కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడం ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఓర్గంటి కిషన్, ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్ తదితరులున్నారు. బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి భారీగా ధరలు తగ్గించిన మొట్టమొదటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. పాల ఉత్పత్తులు, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్, వ్యవసాయ యంత్రాలపై మొదలైన వాటిపై జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు దర్పల్లి సతీష్, ప్రధాన కార్యదర్శి సున్నం మోహన్, కార్యదర్శి బలరాం, బీజేవైఎం మండల అధ్యక్షుడు కొత్తపల్లి గణేష్ శక్తి పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మహాయూత్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని పల్లకి సేవలో నిమజ్జనానికి తరలించారు. ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేస్తూ బొజ్జ గణపయ్యకు వీడుకోలు పలికారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన రాగుల లింబాద్రికి ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది. మేరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం ఆయనను పరామర్శించారు. అదేవిధంగా పెద్దమ్మ కాడి తాండాకు చెందిన లింబన్న భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని నాందేవాడలో గల ఓం శ్రీ సర్వశాంతి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు మండప నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ మండలి అధ్యక్షుడు ప్రణేష్ ఆహ్వానం మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా, 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముందుగా గణనాథునికి పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మండలి నిర్వాహకులు అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఏసీపీ రాజా వెంకటరెడ్డి చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన యువకులను ఆయన అభినందించారు. శ్రీనివాస్ రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన ప్రధానోపాధ్యాయులకు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఎడపల్లి మండలం కేంద్రంలోని శ్రీ మాధవి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్ ఉత్తమ సేవలు అందించినందుకు గాను జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా గురుబ్రహ్మ అవార్డు అందుకున్నారు. సందర్భంగా ఆయన ఎడపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవార్డు అందజేసిన శ్రీ రామానుజన్ ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించారు.
ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.